హాయ్ అండి. కార్తీక మాసం అంటే పూజలు, ప్రమిదలు, దీపాలు. మరి పిండి ప్రమిదలు ఎలా చేయాలో చూద్దామా? ఒక కప్పు బియ్యపిండి, 2 టేబుల్ స్పూన్స్ గోధుమ పిండి, 2 స్పూన్స్ బెల్లం పౌడర్, కొంచెం కర్పూరం ఇవన్నీ వేసి పిండిలో బాగా కలుపుకోవాలి. గోధుమ పిండి కానీ, మైదా కానీ యూజ్ చేయొచ్చు. కొంచెం పాలు కానీ, వాటర్ కానీ వేసి కొంచెం కొంచెం వేస్తూ చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. చపాతీ ముద్ద కన్నా కొంచెం గట్టిగానే ఉండాలి. ఒక్కసారి ఎక్కువ వాటర్ కానీ, పాలు కానీ వేసేస్తే పిండి లూజ్ అయిపోతుంది. అంతా కలిపేశాక కొంచెం నూనె రాసేసి మూత పెట్టి ఒక 10-15 మినిట్స్ పక్కన పెడితే బాగుంటుంది. కుదరకపోతే వెంటనే కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనకి కావాల్సినన్ని బాల్స్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఒక గిన్నె కానీ, గ్లాస్ కానీ ఎందులోనన్నా చేసుకోవచ్చు. కొంచెం బియ్య పిండి ఏ పిండన్నా వేస్తే అంటుకోకుండా ఉంటుంది. వేసి మన ఇంట్లోని మనం వాడుకునే అమ్మందస్తా ఉంటుంది కదా, దాంతో ఇలా లైట్గా ప్రెస్ చేస్తే ఇలాగ హోల్లాగా అయిపోతుంది. అంతేనండి, ఒక రకం ప్రమిదైతే అయిపోయింది. ఇలాగా ఇంకొక వెరైటీ ఏంటంటే సైడ్ని జస్ట్ ఫోర్క్తోని ఇలాగ ప్రెస్ చేస్తే అదొక చిన్న షేప్ లాగా చూడడానికి బాగుంటుంది. మరొక మెథడ్లోనేమో కొంచెం దీపం షేప్ లాగా జస్ట్ మనం ప్రెస్ చేసి ఒక దీపం షేప్లో సైడ్కి తెస్తే ఇవన్నీ వెరైటీ కోసమేనండి. మనకి వీలుంటే చేసుకోవచ్చు, లేదంటే సింపుల్గా కూడా చేసుకోవచ్చు. మరొక మెథడ్లో 5 సైడ్స్ కొంచెం ప్రెస్ చేసి ఇలాగ ఒక దీపంలాగా చేస్తాము. ఇదొక వెరైటీ. మరి ఇవన్నీ మన ఓపిక బట్టినండి, ఎలాగన్నా చేసుకోవచ్చు. అమందస్తాతోనే చేయాలని లేదండి. ఏదైనా బాటిల్ క్యాప్తో చేయొచ్చు, అప్పడాల కర్రతో చేయొచ్చు. దేంతో ప్రెస్ చేసినా జస్ట్ మనకి హోల్ కోసం. చేత్తో చేయడానికి ఒక్కొక్కసారి అందరికీ కుదరదు కదా, అందుకే ఇలాగా ఈ మెథడ్స్లో ట్రై చేయడం. ఈ ప్రమిదల్ని నీడలో కానీ, ఎండలో కానీ బాగా ఆరనివ్వాలి. కుంకుమ బొట్టులు పెట్టి నూనె కానీ, నెయ్యి కానీ వేసుకొని దీపాలు వెలిగించుకోవాలి.